హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శాన్విస్ కిచెన్. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కర్రీని చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. ఈ కర్రీని వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ గుత్తి వంకాయ కర్రీని సింపుల్గా ఎక్కువ శ్రమ లేకుండా చేసి చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ వాటర్లో ఇలా సాల్ట్ని వేసుకోవాలి. వంకాయలను ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. వంకాయలను సాల్ట్ వాటర్లో వేయడం వలన నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు 2 ఉల్లిగడ్డలను 2 మిరపకాయలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 6 కాజులు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని వేయించుకోండి. ముందుగా పల్లీలను వేసుకొని ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని కలుపుతూ కాజులను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరి పొడిని తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి ముక్కలను కూడా తీసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. వేయించుకున్నవి చల్లారాక జార్లోకి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటర్ యాడ్ చేస్తూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. తయారు చేసుకున్న మసాలా పేస్ట్ను కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలలో ఫిల్ చేస్తూ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి 2 నుండి 3 స్పూన్ల దాకా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలను, ఉల్లిపాయలను వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక మసాలాలు పెట్టుకున్న వంకాయలను తీసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని వంకాయలు మెత్తగా అయ్యే వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఫ్లేమ్ను మీడియంలోనే ఉంచుకొని వంకాయలు మెత్తగా అయ్యాక మిగిలిన మసాలా పేస్ట్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యాక 1 గ్లాస్ వాటర్ను తీసుకొని దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా తీసుకొని పెట్టుకున్న 1 బౌల్ చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇలా చింతపండు రసాన్ని తీసుకోవడం వలన ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.